బైడెన్కి బై బై చెప్పేసిన తర్వాత కథ మారుతోంది. కమలా హ్యారిస్ని ముందు పెట్టిన తర్వాత గ్రిప్ పెరుగుతోంది మళ్ళీ. ట్రంప్కి బైడెన్కి అయితే కనుక 65% 30% ఓట్లు, లేకపోతే 70% 30%, లేదా 65% 35% ఓట్లు పడేటటువంటి పరిస్థితి నుంచి బైడెన్ వైదొలిగిన తర్వాత ఇప్పుడు కమలా హ్యారిస్ పేరు ముందుకు వచ్చాక 24 గంటల్లో $51 మిలియన్ విరాళాలు వచ్చినాయట వాళ్ళ పార్టీకి. 24 గంటల్లో $81 మిలియన్. దీంట్లో 60% తొలిసారి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళట. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి కెవిన్ మనోజ్ ప్రకటించారు. కమలా హ్యారిస్ అయితే కనుక గ్యారంటీ గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం వచ్చింది. వాస్తవంగా విల్లింగ్టన్లో బైడెన్ ప్రచారం బృందంతో కమలా హ్యారిస్ భేటీ అవ్వడం, తనకు మద్దతుగా నిలవాలనుకోవడం, అభ్యర్థి మాత్రం మారుతున్నారని, లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేయడం, పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఎన్నికలు గెలుద్దామని పిలుపునివ్వడం, ఈ సందర్భంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మీద విరుచుకుపడడం, ఆయన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారని విమర్శించడం, ప్రతి ఒక్కరికి విద్యా, వైద్యం, గృహవసతి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యం అని ప్రకటించడం. ఇంతకీ ఈ 4 ఏళ్ళు అది ఎవరు ఆపారు? అంతకుముందు ఒబామాని ఎవరు ఆపారు? క్లింటన్ ఎవరు ఆపారు? ఏం జరుగుతోంది అన్నదే డౌట్ ఇక్కడ.